హాయ్, అందరికీ నమస్కారం. నీట్ మీ పిల్లలు 8th నుంచి 10thలో ఉంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి కంప్లీట్ అనాలిసిస్ కంప్లీట్గా నీట్ గురించి అర్థం చేసుకోవటానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. అదే 11thలో ఉంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఫిక్స్ చేసుకోవటానికి, 12thలో ఉంటే ఆల్రెడీ గోల్ రీచ్ అవ్వటానికి చివరి నిమిషంలో చేసుకోవాల్సినటువంటి మార్పులకి సరైనటువంటి అనాలిసిస్. జనరల్గా నీట్ అంటే ఎంబీబీఎస్ అనేటువంటిది సంవత్సరాలు, వేల గంటల యొక్క కృషి, పేరెంట్స్ యొక్క ఆశలు, పిల్లల యొక్క ఆకాంక్షలు ఇవన్నీ కలిసి డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక డివైన్ కెరియర్ ఏదైతే ఉంటుందో, డివైన్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దానికి నీట్ ఎగ్జాము ఎంబీబీఎస్ కావటానికి వేదిక అందరికీ తెలిసినటువంటిది. సో దీనికి సంబంధించి 2024-2025కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి, దీని నుంచి ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది మొదటి విషయం. రెండవది, ఎంబీబీఎస్ కాకపోతే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి, కంప్లీట్గా ఈ మెడికల్ కాకుండా ఈ నీట్ ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వేరే ఆప్షన్స్ ఏమిటి, ఎయిమ్స్కి సంబంధించినటువంటి సీట్లు ఎట్లా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, తెలంగాణకి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మొట్టమొదటిగా అసలు ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తే అప్రాక్సిమేట్గా 1,37,600 సీట్లు. అంటే ఈ మధ్య ఒక 15,000-20,000 సీట్లు పెరగటం జరిగింది లాస్ట్ ఒక 2-3 ఇయర్స్లో. వీటిలో గవర్నమెంట్ సీట్స్ 63,657, ప్రైవేట్ సీట్స్కి వచ్చేటప్పటికి 66,148. టోటల్గా భారతదేశ వ్యాప్తంగా 817 కాలేజెస్లో ఈ యొక్క 1,37,600 సీట్లు ఉండటం జరిగింది. ఇక బీడీఎస్కి వచ్చేటప్పటికి 27,868. వీటిలో గవర్నమెంట్ సీట్లు ఓన్లీ 50 కాలేజెస్లో ఉన్నాయి, 3,500. మెజారిటీ ప్రైవేట్ కాలేజెస్, సుమారుగా 23,000 కాలేజెస్లో 23,000 సీట్లు మొత్తం 263 కాలేజెస్లో ఉండటం జరుగుతుంది. సో టోటల్గా 313 కాలేజెస్లో ఈ బీడీఎస్ కోర్స్ అనేటువంటిది అవైలబిలిటీ ఉంది. ఇక ఎంబీబీఎస్ కాకుండా ఉన్నటువంటి మరొక ఆపర్చునిటీ మనందరికీ తెలిసినటువంటిది BAMS, ఆయుర్వేదానికి సంబంధించి, హోమియోపతికి సంబంధించి BHMS, యునానీకి సంబంధించి BUMS అనేటువంటి వీటిల్లో కూడా 52,720 సీట్లు మనకి అవైలబిలిటీ ఉంది. సుమారుగా 800 కాలేజెస్లో ఈ యొక్క సీట్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఇక ఎయిమ్స్కి వచ్చేటప్పటికి, సో అందరికీ కూడా ఏమిటంటే ఎయిమ్స్ అనేటువంటిది మోస్ట్ ప్రెస్టీజియస్, ద ఫస్ట్ చాయిస్. సో ఎయిమ్స్లో సీట్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్. సో అలాంటి చోట ఉన్నటువంటి 20 ఎయిమ్స్లో మనకు ఉన్నటువంటి సీట్లు 2,257. ఇక తర్వాత విషయానికి వస్తే అసలు ఈ సీట్ మ్యాట్రిక్స్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది అని అర్థం చేసుకోగలిగితే, గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 15% ఆల్ ఇండియా కోటా, 85% స్టేట్ డొమిసైల్ కోటా. అంటే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ సీట్లో 15% సీట్స్ కన్వీనర్ కోటాకి వెళ్ళిపోతాయి. 85% సీట్లు మాత్రమే మనం ఇక్కడ మన పిల్లలకి కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 15% సీట్లలో ఎక్కడైనా దేశంలో ఏ మూల నుంచి అయినా సరే కంపీట్ చేయొచ్చు. అలాగే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి 15% సీట్స్లో మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది గవర్నమెంట్కి సంబంధించి. ప్రైవేట్ డీమ్డ్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 3 రకాల కేటగిరీస్. అందులో మొదటిది కేటగిరీ ఏ కన్వీనర్ కోట, 50% సీట్స్ కన్వీనర్కి వస్తాయి. కేటగిరీ బిలో మేనేజ్మెంట్ కోట 35% సీట్స్, 15% కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోట. సో ఇది రిజర్వేషన్, అంటే ఈ సీట్ యొక్క మ్యాట్రిక్స్ ఓవరాల్గా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక తర్వాత అసలు ఎయిమ్స్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 2,257 సీట్లు ఉంది అనుకునేటప్పుడు ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేటప్పుడు ఈ యొక్క స్లైడు మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎయిమ్స్ ఢిల్లీకి వచ్చేటప్పటికి 132, ఎయిమ్స్ భోపాల్కి వచ్చేటప్పటికి 125. ఈ విధంగా మన 2 స్టేట్స్కి వచ్చేటప్పటికి బీబీ నగర్లో, తెలంగాణ బీబీ నగర్లో 100 సీట్లు, మంగళగిరి ఎయిమ్స్లో 125 సీట్లు, 225 సీట్లు తెలుగు స్టేట్స్కి ఉండటం జరిగింది ఈ యొక్క 2,257 సీట్లలో. సో టోటల్ ఎయిమ్స్కి సంబంధించినటువంటి డేటా ఇది. నెక్స్ట్, మరి ఎయిమ్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్కులకి ఎయిమ్స్లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకునేటప్పుడు మార్క్స్ అనేటువంటివి క్రైటీరియా కాదు. ఇది ప్రతి ఏడాది ఆ ఎగ్జామ్కు ఉన్నటువంటి
సివియారిటీని, ఆ టఫ్నెస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి మార్క్స్ కొన్ని తక్కువ వచ్చినాయి, నాకెప్పుడు వచ్చాయి కన్నా అని బాధపడవలసినటువంటి ప్రస్తుతం అలా పడవద్దు. సో ఎందుకంటే క్లారిటీగా మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో కొంత మేరకు మనం ఏం చెప్పుకోవచ్చు ఈ డేటాను చూసంటే, ఎయిమ్స్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ 2025లో జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 16,728కి ఈవెన్ 541 మార్క్కి కట్ ఆఫ్ జరిగింది. అదే 2024కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ 652 మార్కులకు వెళ్ళిపోయింది. సో ఎంత డిఫరెన్స్ ఉందో ఒక్కసారి చూడండి, రైట్. ఇక నెక్స్ట్ 2023కి వచ్చేటప్పటికి 614 మార్కులు. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేపర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. సో దానివల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే 2026కి చూసేటప్పుడు ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇది క్లోజ్ టు 2025కి అని చెప్పుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఒక ప్లస్ 15 to 25 మార్క్స్ ప్లస్ చేసుకుంటే, అంటే 565 మార్కులకు వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీలో సేఫ్లో ఉన్నాము. ఖచ్చితంగా ఎయిమ్స్లో ఏదో ఒక ఎయిమ్స్లో మనకి అవకాశం ఉంది అనేటువంటిది అంచనా వేయచ్చు. ఇది నా యొక్క అభిప్రాయం, రైట్. సో ఇక ఓబీసీకి వచ్చేటప్పటికి 527 మార్కులు 2025లో. సో అదే ఇక్కడ చూడండి 675, ఎంత వేరియేషన్ ఉందో. సో ఇక్కడ మనం దీన్ని కన్ఫైన్ అవుదాం 2025కి సంబంధించి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 536, ఎస్సీ కేటగిరీ 501, ఎస్టీ కేటగిరీలో 425, ఫారెన్ కోటాలో 557 మార్కులకి. సో ఇవి. సో దీనికి మనకి ఇప్పుడు ఉన్నటువంటి 2026 దీనికి క్లోజ్గా ఉంది కాబట్టి దీనికి దగ్గరలో మీరు అంచనా వేసుకోవచ్చు. సో దీన్ని మనం చూడాల్సిన పని లేదు. 2024ని అంచనా వేసుకుని ఇప్పుడు మనం ఆలోచించవద్దు. సో ఏదేమైనప్పటికీ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటా ఇది. సో ఇక ఈ 20 ఎయిమ్స్లో కట్ ఆఫ్ కాలేజ్ వైజ్ ఎట్లా ఉంది అని మనం చూసినప్పుడు, ఎయిమ్స్ ఢిల్లీకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తే 47 ర్యాంక్. సో 47 ర్యాంక్తో ఆగిపోయింది. సో స్కోర్ ఎంత అంటే 656 మార్కులు 2025 లేటెస్ట్ డేటా. అదే ఓబీసీ కేటగిరీలో 2007 ర్యాంక్కి 633 మార్కులకి, ఈడబ్ల్యూఎస్లో 254 ర్యాంకు 644 మార్కులకి, ఎస్సీ కేటగిరీలో 644 ర్యాంకు 614 మార్కులకి, ఎస్టీ కేటగిరీలో 1405 ర్యాంకు, ఇక్కడికి వచ్చేటప్పటికి 1405 ర్యాంకుకి ఇక్కడ ఆగిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరికి చూసినప్పుడు అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో 600 మార్కులకి కట్ ఆఫ్ 1357 ర్యాంక్. అదే ఓబీసీకి వచ్చేటప్పటికి 586 మార్కులకి 2575 ఆల్ ఇండియా ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మంగళగిరి విషయంలో. అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 4369. ఇక ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 15,552 543 మార్కులు. ఇక ఎస్టీ కేటగిరీలో 31,007 521 మార్కులకి. ఇక బీబీ నగర్కి వచ్చేటప్పటికి బీబీ నగర్లో 1874 ర్యాంకు 593 మార్కులకి. అదే ఓబీసీకి వచ్చేటప్పటికి 3464 581 మార్కులకి. ఈడబ్ల్యూఎస్కి 4225 ర్యాంక్ 576 మార్కులకి. ఎస్సీ కేటగిరీలో 17,480 ర్యాంకు 540 మార్కులకి. అదే ఎస్టీ కేటగిరీలో 45,033 ర్యాంకు. సో మనం తెలంగాణలో ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి సోదరులు 45,000 ర్యాంకు వరకు కూడా లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ బీబీ నగర్లో ఆపర్చునిటీ ఉంది. సో ఇది మనకి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా వేరే స్టేట్స్లో ఎయిమ్స్కి సంబంధించినది కూడా ఇక్కడ దీని నుంచి మనం గమనించవచ్చు. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ 2025కి సంబంధించి. మరి ఇక స్టేట్ వైజ్ చూస్తే ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని చూసినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో టోటల్గా గవర్నమెంట్ సీట్స్ 3,425 సీట్స్ టోటల్ సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరుకి సంబంధించి 175 సీట్స్, ఆ తర్వాత విజయవాడ మంగళగిరి ఇప్పుడు అనుకున్నాం 125, ఆంధ్ర మెడికల్ కాలేజ్ 250, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం 200, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 150. ఇట్లా మనం చూస్తే టోటల్గా 3,425. సో ఇవి గవర్నమెంట్ సీట్స్.
ఇంకా ప్రైవేట్ సీట్స్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి టోటల్ కాలేజెస్ 19 కాలేజెస్ అయితే వాటిలో 3650, రైట్. సో ఇవి టోటల్గా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్స్ ఆంధ్రాకి సంబంధించి. సో ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ చాలా రైట్ గొప్ప విషయం. 37 కాలేజెస్, 37 కాలేజీల్లో కూడా 4390 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ తెలంగాణకు సంబంధించి. సో దీంట్లో ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 5050 సీట్లు అవైలబుల్గా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ క్లోజ్ టు 10,000 తెలంగాణలో ఉండటం జరిగింది. సో ఇక్కడ 29 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్, 37 అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణకు సంబంధించి. ఇవి టోటల్ సీట్స్. ఇక మరి కట్ ఆఫ్ ఈ 2 స్టేట్స్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ ఎట్లా ఉంది అని మనం చూసినప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళింది అనేది మనం ఓవరాల్గా మనం చూస్తే 27,360 మార్కులు, 27,360 ర్యాంక్కి 525 మార్కులకి, ఓబీసీలో 27,421, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 30,921, ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 1,39,123 ర్యాంకు 439 మార్కులకి, ఎస్టీ కేటగిరీలో 1,64,804 ర్యాంకు స్కోరు 425. ఇది ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ 2025కి సంబంధించి. సో అదేవిధంగా మీరు 2024, 2023, 2022 కూడా మరి మీరు ఇక్కడ గమనించవచ్చు, రైట్. సో ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటివి, ఇది ఇంపార్టెంట్ ఏరియా మనకి. తెలంగాణ ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్కి వచ్చేటప్పటికి, తెలంగాణ ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఇందాక చెప్పినటువంటిది ఆంధ్రప్రదేశ్కి 27,235, 526 మార్కులు, 27,277 ఓబీసీకి, రైట్. సో బోత్ ఆర్ వెరీ క్లోజ్ అన్నమాట, 525 మార్కులు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 29,580, 523 మార్కులకి, ఎస్సీ కేటగిరీకి 1,38,863 స్కోర్ 440, 1,64,465 స్కోర్ వచ్చేటప్పటికి 425 ఎస్టీ కేటగిరీకి వచ్చేటప్పటికి. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోట కట్ ఆఫ్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోట అక్కడ మీరు గమనించవచ్చు. సో ఓవరాల్, సో ఇందాక చెప్పిన దీనికన్నా ముందు చెప్పినటువంటిది ఓవరాల్గా చెప్పినటువంటిది, ఇది పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్, ఇందాకది ఎక్స్క్లూజివ్ తెలంగాణ. ఇక ఓకే, ఇది గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కట్ ఆఫ్ మనం మాట్లాడుకుని, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 2 స్టేట్స్లో ఎట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ ప్రైవేట్ B1 కేటగిరీకి సంబంధించి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరుకు సంబంధించి మీరు చూస్తే ఇది 2003లో ఎస్టాబ్లిష్ అయింది. రౌండ్ 1లో 63,189 రౌండ్ 491 మార్క్స్కి, రౌండ్ 2లో 88,812 ర్యాంక్కి 472 స్కోర్కి రావటం జరిగింది. సో ఈ విధంగా మీరు చూస్తే ఇక్కడ అపోలో ఇన్స్టిట్యూట్ చిత్తూరు కానివ్వండి, పెస్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ ఈ లాస్ట్ది మనం చూస్తే లాస్ట్ మార్కు 472, 461, 458, 456, 52, 437, శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి 437, కర్నూలుకి వచ్చేటప్పటికి 439, రైట్. సో ఇది ప్రైవేట్ కాలేజెస్కి. అలాగే 437, ఇంకా ఇక్కడ చూస్తే మైనారిటీలో 341 కూడా ఇక్కడ కేటగిరీ బిలో సీట్స్ రావడం జరిగింది. సో మీరు ఏ కేటగిరీ అయితే ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించి ఈ లాస్ట్ మార్క్స్ మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ వరకు కూడా మనకి ఆపర్చునిటీ ఉంది అనేటువంటిది ఈ సమాచారం మేరకు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇక ఫీ స్ట్రక్చర్ ఏపీకి వచ్చేటప్పటికి, ఏపీకైనా తెలంగాణకు కొంచెం దగ్గరగానే ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజెస్ 15,000 రూపాయలు అయితే సంవత్సరానికి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీ ఏలో కూడా ఆల్మోస్ట్ అదే ఫీజు ఉంటుంది. ఇక కేటగిరీ బికి వచ్చేటప్పటికి సుమారుగా 13 నుంచి 15 లక్షల మధ్యలో ఇక్కడ కేటగిరీ బి సీట్స్ ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇక కేటగిరీ సికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో లిమిట్, అంటే అది 40 పర్ ఇయర్, 20 to 40 లేదా 50 lakhs, 1 crore, ఇట్ డిపెండ్స్. ఇక ఎయిమ్స్కి వచ్చేటప్పటికి చూడండి, సుమారుగా ఇది ట్యూషన్ ఫీ మొత్తం అన్ని కలిపితే సుమారుగా ఒక 6,000, 10,000 లోపు ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఫీజు. చూసారా, ఇది ఆ ఫీ స్ట్రక్చర్ సంబంధించి ఏ కాలేజీకి ఆ కాలేజ్, బెస్ట్ కాలేజీలో లెస్ ఫీ అన్నమాట. నెక్స్ట్ అంటే ఈ విషయాలు ఇప్పుడు ఎయిమ్స్కి వచ్చేటప్పటికి మనం ఏ ఎయిమ్స్లో తీసుకున్నా సరే సంవత్సరానికి 10,000కి కూడా మించి ఫీజు అవనటువంటి పరిస్థితి. అంటే పిల్లలకి వాళ్ళు ఒక గోల్ సెట్ చేసేటప్పుడు ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడేటువంటి కష్టం సంబంధించినటువంటి ఫలాలలో ఇవన్నీ కూడా
పాజిటివ్గా మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు వాళ్ళు మరింత ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, ఇక నెక్స్ట్ తెలంగాణ ఎంబీబీఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కేటగిరీ బికి వచ్చేటప్పటికి లాస్ట్ ర్యాంక్స్ చూసేస్తే మనం స్కోర్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇందాకది జనరల్ మనం చూసినటువంటిది లాస్ట్ మార్క్ ఆంధ్రాకి సంబంధించి చూసినటువంటిది. సో ఇక్కడ 610 ఓపెన్ కేటగిరీలో దీని ప్రకారం మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ 562, 521, 592. సో మనం ఎలా చూస్తూ వస్తే ఇక్కడ 518 ఇక్కడ పటాన్చెరు టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇక్కడ 179,067 518 మార్కులకి సీటు రావటం జరిగింది. సో ఇది చాలా చాలా అందరికీ ఉపయోగపడేటువంటిది, రైట్. నెక్స్ట్ ఇక మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా విషయానికి ఏంటి, ఇప్పుడు వరకు మనం చూసినటువంటిది తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్లో ఆ లాస్ట్ ర్యాంక్, ఆ లాస్ట్ మార్క్ ఎక్కడుంది అనేటువంటిది కొంత మనకి అవగాహన వస్తుంది 2026కి సంబంధించి ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా. అలాగే చదువుతున్నటువంటి వాళ్ళకి ఒక గోల్, ఒక ఎండ్ గోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఇక నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి అని చూస్తే, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇవేమిటంటే డైరెక్ట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విత్ ఇన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఫిల్ చేసేటువంటి సీట్స్ మాత్రమే ఇవి, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటువంటిది కాదు. అది కూడా మెరిట్, ఆర్డర్ అండ్ మెరిట్ మాత్రమే ఇచ్చేటువంటి సీట్స్. వీటికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే, మనం ఇందాక చెప్పుకున్నాము 35% ఇవి ఈ సీట్స్ అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వెళ్తాయి మేనేజ్మెంట్ కోటాలో అని. ఆంధ్రాలో చూసేటప్పటికి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణలో, ఈ 2 అథారిటీస్ గవర్న్డ్ బై దీస్. మరి రెండింటికి కూడా నీట్ అనేటువంటిది అవసరం. ఈ రెండింటిలో ఫీజెస్ అనేటువంటిది 15 నుంచి అరౌండ్ 15 లక్షలు ఈ సీట్స్కి 2 స్టేట్స్లో కూడా. ఇక్కడైతే 12 నుంచి 13, ఇక్కడైతే 12 నుంచి 16 లక్షలు, కొంత వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇది అరౌండ్ 15 lakhs దీని ఫీ అని మనం చెప్పుకోవచ్చు సంవత్సరానికి. సో టోటల్గా 5 years మీరు చూస్తే దానికి ప్రకారం కరస్పాండ్ అంటే అప్ టు 80 lakhs అవుతుంది, రైట్. సో ఇప్పుడే మనం ఆల్రెడీ రేంజ్ కూడా మనం చూడటం జరిగింది, ఏ మార్క్స్కి అక్కడ ఆగిపోతుంది అనేటువంటిది. సో ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. ఇక ఎన్ఆర్ఐ కోటాకి వచ్చి మనం చూస్తే, మనం ఇందాక అనుకున్నాం 15% ప్రైవేట్ కాలేజెస్లో రైట్ ఇంటేక్ ఉంటుంది అని, 15% సీట్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమిటి, ఎన్ఆర్ఐ, ఓసీఐ, పిఐఓ క్యాండిడేట్స్, రైట్, వాళ్ళ పిల్లలు, వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, వీళ్ళంతా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీని ఫీజు వచ్చేటప్పటికి చూడండి, స్టాండర్డ్ అయితే 20 to 40 lakhs, మైనారిటీ కాలేజెస్ అయితే అప్ టు 40 lakhs, 25 to 39.6 lakhs వరకు ఉంది. టోటల్ 5 year కాస్ట్ సో మనం కాల్కులేట్ చేసుకోవచ్చు దాని ప్రకారం, రైట్. సో ఇది కూడా నీట్ అనేటువంటిది మ్యాండేటరీ, రైట్. సో ఇది కూడా నీట్ అనేటువంటిది మ్యాండేటరీ, ఇది కూడా డైరెక్ట్గా. సో ఇక్కడ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కానీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లేదా ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఎనీ అడ్మిషన్ వితౌట్ నీట్ స్కోర్ అనేటువంటిది ఇల్లీగల్. అలాగే ఏదైనా జరిగినా అది చాలా ప్రమాదకరం, రేపొద్దుట ఎప్పుడైనా సరే వాళ్ళకి, ఆ పిల్లలకి ప్రమాదకరం. సో కాబట్టి ఇది ఎన్ఆర్ఐ కోటా, మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఇది టోటల్గా ఎంబీబీఎస్కి సంబంధించి ఎయిమ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రైట్, డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి, కోటాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు నీట్ రాకపోతే ఏంటి పరిస్థితి, ఐ మీన్ ఎంబీబీఎస్ కాకపోతే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి? సో ఎంబీబీఎస్ కాకపోతే ఆల్టర్నేటివ్స్ ఏమిటి అనేటప్పుడు ఇమీడియట్గా మొట్టమొదటి వచ్చేటువంటి ఆపర్చునిటీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ బీడీఎస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మొట్టమొదటిగా బీడీఎస్ 5 years, నీట్లో లోయర్ కట్ ఆఫ్ వస్తే డెంటిస్ట్, ఎండిఎస్, క్లినిక్ ఓనరు. సో ఇలాగా మన గ్రాఫ్ ఆ రకంగా ఎంబీబీఎస్ కాకపోతే మార్చుకోవటానికి ఉన్నటువంటి మొట్టమొదటి ఆప్షన్. అది కూడా కాకపోతే ఇక ఇందాక అనుకున్నాం కదా, సో ఈ ఆయుర్వేద కానీ, హోమియోపతి, యునాని, సిద్ధ, ఈ కోర్సెస్ ఇది తమిళనాడులో మాత్రమే ఉంది. ఇది 5.5 years. ఇది కూడా, ఇవన్నీ కూడా నీటిని బేస్ చేసుకుని ఇచ్చేటువంటి కోర్సెస్. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఎంబీబీఎస్ కాకపోతే లోయర్ స్కోర్స్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఇవి, రైట్. సో ఇది కాకపోతే అలైడ్ హెల్త్ సైన్సెస్, రైట్. సో అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆర్ పారామెడికల్ మనం చూస్తే వీటికి నీట్ అనేటువంటిది రిక్వైర్మెంట్ లేదు. వీటిలో ఉన్నటువంటి కోర్సెస్ ఏమిటంటే బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి,
ఫిజియోథెరపీకి సంబంధించి, ఆక్యుపేషనల్ థెరపీ, ల్యాబ్ టెక్నీషియన్, సో రేడియాలజీ, ఇలాగ ఏదైతే నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ నెక్స్ట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఇది. మరి వీటిలో ఈ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించి నీట్ అవసరం లేదు, కానీ వీటిలో బెస్ట్ పాసిబుల్ కెరియర్ కావాలి అన్నట్లయితే ఇది డాక్టర్ కెరియర్తో మనం పోల్చలేము ఖచ్చితంగా, రైట్? సో అలాగని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న కాలేజెస్లో చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే ఆ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నిమ్స్కి సంబంధించి ఈ కోర్సెస్ అక్కడ చేస్తే వేరే ఉంటుంది. ఎయిమ్స్కి సంబంధించి ఎయిమ్స్లో కూడా ఇట్లాంటి కోర్సెస్ 10-15 కోర్సెస్ వాళ్ళు అక్కడ ఆఫర్ చేస్తారు. కాకపోతే దానికి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. ఎయిమ్స్ వాళ్ళు మాత్రమే మే 10కి అయిపోయింది, ఆల్రెడీ మే 10కి రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఎయిమ్స్ ప్రత్యేకంగా ఆ ఎయిమ్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటిలో ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్, ఓల్డ్ కాలేజెస్, నిమ్స్ కానివ్వండి, గాంధీ కానివ్వండి, ఇక్కడ ఏదైతే కోర్సెస్ ఇవి ఆఫర్ చేస్తున్నారో వాటికి సంబంధించిన టెస్ట్ రాసి అందులో మనం జాయిన్ అయితే వీటికి సంబంధించినటువంటి బెస్ట్ అవుట్పుట్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చిన్న చిన్న కాలేజెస్ కాకుండా. సో అది నెక్స్ట్ బెస్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ కాకపోతే ఆ బీడిఎస్, ఆయుర్వేదం, ఈ కోర్సెస్ తర్వాత 3వ లెవెల్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఇవి. సో ఇక్కడ కూడా మరలా ఎయిమ్స్కి సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించిన వాటి చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఎడిషన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవి అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి. మరి ఇక తర్వాతకు వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్. వీటిలో బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్. సో వీటి యొక్క స్కోప్ చూసి అల్టిమేట్గా బెస్ట్ పాసిబుల్ వేలో హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళటానికి పిల్లల్ని రెడీ చేసి, ఈ కోర్సు కాకపోతే ఈ కోర్స్ అని చేస్తే డిగ్రీ వచ్చినంతలో ఉపయోగం ఇప్పుడు ఉండదు. సో ఇప్పుడు బీఎస్సీ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ చేయాలనుకునేటప్పుడు స్కోప్ ఎక్కడ ఉంటుంది? రీసెర్చ్ కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి, జెనెటిక్ ల్యాబ్స్, లేదా సిఎస్ఆర్ నెట్ రాసి రైట్ టీచింగ్ ప్రొఫెషన్లో రావటం, లేదు రీసెర్చ్లోకి వెళ్ళటం. సో దీని ద్వారా లేదా అబ్రాడ్ ఎంఎస్ ఆప్షన్స్, ఇవి మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి ఆ ఆపర్చునిటీస్ని ఇచ్చి ఆ గోల్ని సెట్ చేసి మనం పిల్లల్ని పంపినప్పుడు ఈ రోజున ఎంబీబీఎస్ రాకపోయినా వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రతిదానికి మైక్రోబయాలజీ, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ, సో ఇలాంటి వాటిలో ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో దానికి ఎండ్ గోల్ మనం పిల్లల్ని డిసైడ్ చేసి మనం పంపించగలగాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్కోప్స్ అన్నమాట. నెక్స్ట్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఇక నెక్స్ట్ పాసిబిలిటీ అంటే ఎంబీబీఎస్ కాకపోతే ఉన్నటువంటి 4-5 డిఫరెంట్ పాసిబిలిటీస్ అని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. సో బిహెచ్ఏ, అలాగే ఎంహెచ్ఏ, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్. ఇది హాస్పిటల్ మేనేజ్మెంట్కి, ఆపరేషన్స్కి, కార్పొరేట్ హాస్పిటల్స్కి ప్రత్యేకించి ఒక మంచి వాల్యూ ఉన్నటువంటి పొజిషన్ అవుతుంది. అలాగే బీఎస్సీ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. సో మంచి చోట, టాటా ఇన్స్టిట్యూట్ లాంటి చోట, రైట్? సో ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ చోట ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేస్తే టాప్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఇన్సూరెన్స్, కన్సల్టెన్సీ, ఇలాంటి చోట వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. అలాగే క్లినికల్ రీసెర్చ్. ఈ విధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ ఏరియా ఎంబీబీఎస్ కానిటువంటి వాళ్ళు చూడాల్సినటువంటిది. నెక్స్ట్ డిఫెన్స్లో, అంటే నేను మెడికల్ చేసి డిఫెన్స్కి సంబంధించి లేదా భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో సైనిక సేవ ఏదైతే ఉంటుందో దాంట్లో నేను భాగం కావాలి అనుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రూట్స్, డిఫెన్స్ మెడికల్ రూట్, ఏఎఫ్ఎంసి పూణే, రైట్? సో ఇది నీట్ ద్వారానే జరుగుతుంది. అక్కడ 150 సీట్స్ ఉంటాయి. ఇక్కడ దాంట్లో మనం వెళ్ళగలిగినట్లయితే సో ఆర్మీ కెరియర్ ఇదొక ఆప్షన్, బట్ హైలీ కాంపిటేటివ్ రూట్ ఇది. ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఉంటాయి త్రూ ఎన్డీఏ కానీ, సిడిఎస్ కానీ, యూపీఎస్సీ కానీ. ఇక్కడ లిమిటెడ్ మెడికల్ సీట్స్ ఇన్ డిఫెన్స్. సో ఇది రెండవ అతి ముఖ్యమైనటువంటిది. అంటే డిఫెన్స్కి సంబంధించి ఆ మెడికల్ కార్ప్స్లో జాయిన్ అవ్వటానికి ఉన్నటువంటి పాసిబిలిటీ ఇది ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా. సో బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ పోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎంబీబీఎస్ అయిన వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీ మనం డిఫెన్స్కి సంబంధించి అందులోకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఇది కూడా ఆ పిల్లల్లో కొంతమందిలో దేశభక్తి ఎక్కువ ఉంటుంది. సో ఆ సర్వీస్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా నేను సర్వీస్ చేయాలనుకునేటువంటి ఆ ఇన్క్లినేషన్ ఉన్నటువంటి ఎంబీబీఎస్ అయ్యేటువంటి పిల్లలకి
సో ఇవి కొన్ని ఆపర్చునిటీస్. అలాగే ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ అంటారు, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారనమాట అండి. సో ఇవి డిఫెన్స్కి సంబంధించి మెడికల్ రూట్స్. ఆఫ్ కోర్స్ వీటిలో చాలా ఎంబీబీఎస్ అయినటువంటి వాళ్ళకి. నెక్స్ట్ మరి గ్లోబల్ ఎంబీబీఎస్ చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటిది మరొకరికి చాలా ఎక్కువ మందికి ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి దీనికి సంబంధించి మనం చూస్తే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేటువంటిది షార్ట్ కట్ కాదు. సో దీనికి సంబంధించి మరి చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి దానికి తక్కువ ఖర్చుకి ఇక్కడ మనకి జరుగుతుంది అనేటప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, వాల్యుబుల్ క్వశ్చన్. సో చాలా మనం చూస్తూ ఉంటాం, జార్జియా, కజకిస్తాను ఎంబీబీఎస్ అనేటువంటి చాలా ఈజీగా అయిపోతుంది, 30 లక్షలకు 40 లక్షలకు అయిపోతుంది అనేటువంటిది. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఫారెన్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత రాదు, ఆ డిగ్రీతో రాదు. అది అయిన తర్వాత ఎఫ్ఎంజిఈ, సో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ అనేటువంటిది, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ అని కూడా మారుస్తున్నారు, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని కూడా మారుస్తున్నారు దీన్ని. సో దీన్ని రాసి దీంట్లో క్వాలిఫై అయితే మాత్రమే ఇక్కడ మనం చేయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో దీంట్లో ఎఫ్ఎంజిఈలో సక్సెస్ రేటు 15 నుంచి 23% మాత్రమే. కాబట్టి అగైన్ అక్కడ కాంపిటీషన్. అట్లాగే మనం వెళ్ళేటువంటి కంట్రీ చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్ వేలో చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కళ్ళబొల్లి మాటలు నమ్మేసి వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు, రైట్? సో ఆ తర్వాత ఆ ఎండ్ గోల్ కూడా మనం డిసైడ్ అవ్వకపోతే, ఎంబీబీఎస్కి ఇది షార్ట్ కట్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత డిగ్రీ ఉంటుంది, పని చేతిలో లేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో కేర్ఫుల్గా గ్లోబల్ ఎంబీబీఎస్ చేసేటప్పుడు చేయాలి అంటే ఇక్కడ ఇంకా వచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ ఖచ్చితంగా మనం చేయాలనుకునేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ ఎండ్ గోల్ ఫిక్స్ చేసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మరి దీనికి అఫీషియల్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. సో ఎయిమ్స్ కానీ జిప్మర్ కానీ 15% ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో దానికి నేషనల్ కోటా mcc.nic.in, ఇది అఫీషియల్ వెబ్సైట్. నెక్స్ట్ అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్, తెలంగాణకు వచ్చేటప్పటికి కేఎన్ఆర్ యూహెచ్ఎస్. సో వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్. అలాగే కాలేజ్ అప్రూవల్ సీట్ మ్యాట్రిక్స్కి వచ్చేటప్పటికి nmc.org.in. సో అంటే ఎందుకంటే దీని మీద ఇన్ఫర్మేషన్ మనకి ఇది ఉండాలి, ఎందుకంటే దీని నీటికి సంబంధించినటువంటి దాంట్లో మనం చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కేర్ఫుల్గా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి కొంతమందికి క్వశ్చన్ వస్తుంది, ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటర్ దెన్ ఏ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ఇండియా. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో అదే కాస్ట్కి అక్కడ వస్తుంది కదా, లేదా తక్కువ కాస్ట్కి వస్తుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఇది చెయ్యొచ్చా అనేటువంటి ప్రశ్న చాలామందికి. అంటే చాలామందికి అంటే ఆ బోర్డర్లో ఉండి ఆ కేటగిరీ బి సీట్లో ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఒక ప్రశ్న. నేను ఇప్పుడే చెప్పాను. సో అక్కడికన్నా కూడా ఇక్కడ అంటే ఆ బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇండియాలో ఎంబీబీఎస్ చేయటం అనేటువంటిది అది కాస్ట్కి చాలా సేఫ్గా బాగా కిందకుంది. అక్కడ సీటు కూడా కేటగిరీ బి సీటు కూడా రావట్లేదు, కేటగిరీ సీట్లో చాలా ఖర్చు అవుతుంది, లేదా అక్కడ ఆపర్చునిటీ లేదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలనుకునేటప్పుడు ఆ ఎండ్ గోల్ ఎఫ్ఎంజిఈ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయటం అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మనకి, ఆ ఎండ్ టాస్క్ అది, రైట్? దాన్ని మనం మైండ్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వెళ్ళేటువంటి చోట దాని యొక్క ఎఫిలియేషన్స్ అనేటువంటి ఏ కాలేజీకి అయితే వెళ్తున్నామో కన్సల్టెన్సీ మీద గుడ్డిగా ఆధారపడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మాత్రమే దాని ఆన్సర్ వస్తుంది అనేటువంటిది నేను చెప్తున్నటువంటి మాట. ఇక రెండో క్వశ్చన్ ఏమిటంటే, మై చైల్డ్ వాంట్స్ టు రిపీట్ నీట్, ఇజ్ ఇట్ వర్త్ ఇట్? మరి నీట్ని మా అబ్బాయి లేదా మా అమ్మాయి రిపీట్ చేయాలనుకుంటుంది, సో కరెక్టా, చెయ్యొచ్చా అనేటువంటి క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఖచ్చితంగా బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటారు కేటగిరీ బి సీటు వస్తున్నా సరే లేదు నేను కేటగిరీ ఏలో మాత్రమే నేను, రైట్, ఫ్రీ సీట్ మాత్రమే నేను కొట్టాలి అనేటువంటి పిల్లలు సో ఉంటారు. సో చాలా సంతోషం. అటువంటి కన్సర్న్ ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా నేను సాధించి తీరాలనేటువంటి అర్జీలు ఉన్నటువంటి పిల్లల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. కాకపోతే ఎంకరేజ్ చేసే ముందు మరి ఇప్పుడు ఎందుకు రాలేదు, గత 2 సంవత్సరాలు జరిగినటువంటి జర్నీలో ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ మనకి స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్నెస్
ఉంది మనకి అనేటువంటి దాని మీద స్పష్టత ఉందా? ఎందువల్ల తగ్గినాయి ఆ 20 మార్క్స్, 30 మార్క్స్, 50 మార్క్స్ ఎందుకు తగ్గినాయి? తగ్గడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి? నిజంగా ఈసారి మళ్ళా రిపీట్ చేస్తే వాటిని అంటే ఆ నెగటివ్స్‌ని అధిగమించడానికి ఆ పిల్లలకి ఎంతవరకు ఆ సామర్థ్యం ఉంది, అటువంటి ఆలోచన ఉంది, దాని మీద ఆ డిసిప్లిన్ ఉంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎమోషనల్‌గా డెసిషన్ తీసుకోకూడదు. సో పిల్లల యొక్క జరిగిన 2 సంవత్సరాల యొక్క జర్నీ లేదా 3 సంవత్సరాల యొక్క జర్నీ కంప్లీట్‌గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఆ కవర్ చేయవలసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చెయ్యటానికి ఆ పిల్లలకి డిసిప్లిన్ ఉందా లేదా, ఉన్నా చేయలేకపోతున్నారా, లేకపోతే డిసిప్లిన్ తీసుకొచ్చడానికి ఎంతవరకు అవకాశం ఉందనేటువంటిది ఆ డీటెయిల్ స్టడీ చెయ్యకపోతే మరలా చివరికి వచ్చేటప్పటికి రిజల్ట్ చేయమవుతుంది. నేను 3 సార్లు 4 సార్లు రిపీట్ చేసినటువంటి పిల్లల్ని చూశాను. సో కాబట్టి మీకు ఒకవేళ ఎవరికైనా సరే దానికి సంబంధించినటువంటి చెయ్యొచ్చా చేయకూడదు అనేటువంటి డౌట్ వస్తే ఖచ్చితంగా మన అపాయింట్మెంట్ తీసుకుని ఒక్కసారి మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తే మనం పిల్లలతో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. సో దానికి ఆ ఎలిజిబిలిటీ, వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క డిసిప్లిన్ ఇంటెన్సిటీ, ఎగ్జిక్యూషన్ ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా సరే దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మనల్ని కలవచ్చు, రైట్? సో అలాగే గ్లోబల్ అడ్మిషన్కి సంబంధించి చాలా కేర్ఫుల్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయం, అక్కడ చూజ్ చేసుకునేటువంటి కాలేజీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా మనం చూసి అఫిలియేషన్స్ అవన్నీ కూడా పర్మిషన్స్, అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి నీట్కి సంబంధించి ఎవరైనా సరే మీ పిల్లలు 11th ఉన్నా 12th ఉన్నా నీట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు లేదా రిపీటర్స్ ఉన్నా, సో నెక్స్ట్ ఏడాదికి 2027కి సంబంధించినటువంటి మెంటర్షిప్ కావాలన్నట్లయితే, అంటే వాళ్ళ యొక్క తప్పుల్ని వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళు కరెక్ట్ చేసుకోవటానికి ఏ విధంగా రెడీ అవ్వాలి అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మనకు మెంటర్షిప్ ఉంటుంది. సో ఆ మెంటర్షిప్ పేరే అన్స్టాపబుల్ జేఈ నీట్ ఎకోసిస్టమ్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఆ సెషన్కి సంబంధించిన ఆ ఫ్రీ సెషన్కి సంబంధించి ఉంటాయి. దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఎవ్రీ సండే 8 o'clockకి, సండే 11 o'clockకి ఆ ఫ్రీ సెషన్ ఉంటుంది. సో దాన్ని కూడా కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి ఫ్రీ సెషన్ జాయిన్ అవ్వచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏమిటంటే జేఈ నీట్ జర్నీ అనేటువంటి దాంట్లో పర్టికులర్లీ నీట్కి సంబంధించి చేసినటువంటి ప్రయత్నం, చేయాలనుకునేటువంటి ప్రయత్నంలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ అస్. సో ఇది కంప్లీట్గా నీట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.